మనందరికీ కలలొస్తాయి. కొన్ని కలలు మధురంగా ఉంటాయి, కొన్ని కలలు భయంకరంగా ఉంటాయి, ఇంకొన్ని అర్థం కానివిగా ఉంటాయి. కానీ మన కలల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు మీకు తెలుసా? రండి, కలల ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. మనం నిద్రలోకి జారుకున్నప్పుడు మన మెదడు విశ్రాంతి తీసుకుంటుందని అనుకుంటాం కదా, అది నిజం కాదు. నిద్ర సమయంలో మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడే మనకు కలలు వస్తాయి. మనందరికీ చాలా కలర్ఫుల్ కలలు వస్తాయని అనుకుంటాం, కానీ చాలా వరకు బ్లాక్ అండ్ వైట్ కలలే వస్తాయంట. మనం కలలో భయపడినా, సంతోషపడినా, పరిగెట్టినా కూడా శరీరం కదలకుండా ఉంటుంది. దీన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. అందుకే కలలో పరిగెట్టాలని అనిపించినా మన శరీరం కదలలేదు. మనం కలలో ఉన్నప్పుడు చాలా స్పష్టమైన అనుభూతులు పొందుతాం, కానీ కలలు మనకు సాధారణంగా గుర్తుండవు. నిద్ర లేచిన మొదటి 5 మినిట్స్లో దాదాపు 90% కలలను మర్చిపోతాం. మనం కలలో చూసే వ్యక్తులందరినీ మన నిజ జీవితంలో కనీసం ఒక్కసారైనా చూసుంటాం. మన మెదడు కొత్త ముఖాలను సృష్టించలేదు. సినిమా నటుల ముఖాలైనా, టీవీలో చూసిన ముఖాలైనా, మనం తెలియకుండా చూసిన వ్యక్తుల ముఖాలైనా మన కలలో వస్తూ ఉంటాయి. మనుషులకే కాదు, జంతువులకి కూడా కలలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెంపుడు కుక్కలు, పిల్లులు నిద్రలో అప్పుడప్పుడు తమ కాళ్లను కదిలించడం, మూలగడం చూస్తూ ఉంటాం. ఒక రోజు మనం చూసిన సినిమా, చదివిన పుస్తకం లేదా మనం విన్న పాట కూడా మన కలలోకి రావచ్చు. కలలు మన జీవితంలో ఒక భాగం. అవి మన అంతరంగాన్ని ప్రతిబింబిస్తాయి.